ప్రొఫైల్ మనం అఫీషియల్గా యాజ్ ఆఫ్ నో 2021 సెన్సెస్ జరగలేదు కాబట్టి సో 2011 సెన్సెస్ మాకు అఫీషియల్గా ఉంటుంది. సో దాని ప్రకారం లెక్కేస్తే మనకు 2,74,000 ఇస్ అవర్ పాపులేషన్. సో దెన్ మనకు షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు 60,000 ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఆల్మోస్ట్ 5,000 ఉన్నారు. దాని తర్వాత దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డేటా మనకు ఉన్న దాంట్లో. ఇది ఫైనలైజ్ డేటా. మనకు 15th ఇస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ద 15th కట్ ఆఫ్ డేట్ తీసుకొని 25th నాటికి అన్ని క్లెయిమ్స్ క్లోజ్ చేస్తే ఫామ్ 6, 7, 8 క్లోజ్ చేయగా మాకు ఫైనలైజ్ డేటా మన దగ్గర ఉన్న ఓటర్స్ యొక్క స్ట్రెంత్ 2,19,290 మంది. 2,19,290 పీపుల్ ఇస్ ద టోటల్ ఓటర్ స్ట్రెంత్. అందులో మగవారు 109,163 మంది, ఆడవారు 110,122 మంది. ఆడవారు కొంచెం ఎక్కువ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఒక 5 మంది ఉన్నారు. ఇందులో యంగ్ ఓటర్స్ అంటే 25 years బిలో ఉన్న వాళ్ళు దాదాపు 30,000 మంది ఉన్నారు. ఇది 15% మన కేటగిరీ. దెన్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఇందాక చెప్పాను, మనకు బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు 3,583 మంది ఉన్నారు. 85 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు 1,090 మంది ఉన్నారు. ఇది మనకు బేసిక్ క్రక్స్ ఆఫ్ అవర్ ఎలక్టోరల్ ప్రొఫైల్. దెన్ తర్వాత ఇది ఒకటి హెల్త్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో మనకు జెండర్ రేషియోలో ఉంది. ఒక 1000 మంది ఓటర్స్ తీసుకుంటే మనకు ఫీమేల్ ఎక్కువ ఉన్నారు. మనకు మేల్ వర్సెస్ ఫీమేల్ రేషియో తీసుకుంటే 1000 మంది మగ ఓటర్లకు గాను 1,009 మంది ఆడవ ఓటర్స్ ఉన్నారు. అలాగే ఒక 1000 మంది పాపులేషన్ జనాభా తీసుకుంటే 741 మంది ఓటర్స్గా నమోదైనారు. అంటే మిగతా వాళ్ళంటే ఎదరు ఓటర్గా నమోదు కాకపోయినచ్చు, లేదా చిన్నపిల్లలు అయినచ్చు, 18 years బిలో అయినచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ మనకు 0.5% ఉంది, ఇందాక చెప్పాము. సో మేల్ ఫీమేల్ చెప్పాము. యంగ్ ఓటర్స్ ఓన్లీ 18 to 19 years మాత్రం తీసుకుంటాం. వెరీ యంగ్ ఏజ్. లాస్ట్ 1 yearలో మనకు ఓటు హక్కు పొందిన వాళ్ళు 2.79%. దిస్ ఆల్సో హెల్తీగానే ఉంది మనకు. సో టోటల్గా హెల్త్ ఆఫ్ ద రోల్ తీసుకుంటే మనకు సో బద్వేల్ కాన్స్టిట్యున్సీస్ అండ్ గుడ్ సైడ్. దెన్ తర్వాత ఏజ్ కోహర్ట్ అనాలిసిస్ అంటారు దీన్ని. అంటే మనకు ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారన్న డేటా కూడా మీకు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 19 మధ్య ఎంతమంది ఉన్నారు. సో దెన్ తర్వాత 20 నుంచి 29, 100 పైన పడి ఉన్న వాళ్ళు మన దగ్గర ఎవరు లేరు. కేవలం 90 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఒక 247 members ఉన్నారు. సో దెన్ తర్వాత ఓటర్ టర్న్అవుట్. లాస్ట్ టైంకి మన బై ఎలక్షన్స్కి ఓటర్ టర్న్అవుట్ దిస్ ఇస్ ద అఫీషియల్ నెంబర్. సో మనకు 78.76% మనకు 2019 జనరల్ ఎలక్షన్స్ వచ్చింది. 2021 బై ఎలక్షన్స్కి సో మనకు 70% మనకు ఓటింగ్ పర్సెంటేజ్ ఫైనల్గా తేలింది. దాని తర్వాత ఇది ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా మనకు. మొత్తం మీద మనకి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టు మొత్తం 272 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 188 లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హై స్కూల్ ఉంది. హై స్కూల్ ఒక్క లొకేషన్, అందులో మనకు 9 బూత్స్ ఉన్నాయన్నమాట. అలా ఇందులో కూడా మనకు పోలింగ్ స్టేషన్ తీసుకున్నట్లయితే 272 కానీ 62 అర్బన్లో ఉన్నాయి. అంటే మనకు టౌన్లో ఉన్నాయి 62 ఉన్నాయి. అలాగే రూరల్లో వచ్చరికి 210 ఉన్నాయి. అర్బన్లో ఉన్న 62 పిఎస్లు కానీ అవి 28 లొకేషన్స్లో ఉన్నాయి. రూరల్లో ఉన్న 210 పోలింగ్ స్టేషన్స్ 160 లొకేషన్స్లో ఉన్నాయి. మళ్ళీ బ్రేకప్ కూడా ఇచ్చాం. 1 PS ఉన్న లొకేషన్స్ ఏంటి, 2 PS ఉన్న లొకేషన్స్ ఏంటి, 3 PS లొకేషన్, 4 PS లొకేషన్, 5 PS అండ్ 6 PS అండ్ మోర్. సో మనకు జనరల్గా ఏంటంటే కనుక రూరల్లో 5 PS వరకు పెట్టుకోవచ్చు, బట్ కానీ అర్బన్లో 5 PS వరకు పెట్టుకోవచ్చు. బట్ కానీ మన దగ్గర కన్సిడరేషన్ ఉంది కాబట్టి 6 PS అండ్ అబోవ్ మనకు అవసరం ఉంది కాబట్టి మనం స్పెషల్గా పెట్టుకున్నాం. మనకు అందులో 9 వస్తుంది. అలాగే మనకు ఒకటి పూర్మామిల్లో ఒకటి వస్తుంది మనకు. సో పూర్మామిల్లా అండ్ బద్వేల్ ఈ 2 చోట్ల మాత్రమే 6 అండ్ మోర్ కూడా ఉన్న ఒకటే లొకేషన్లో ఉన్న పోలింగ్ బూత్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో మేము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటారు. మనం కంపల్సరీ మేము ఇవ్వాల్సినవి అడిక్వేట్ ఫర్నిచర్ ఇవ్వాలి, హెల్ప్ డెస్క్ ఇవ్వాలి, వాళ్ళకి లైటింగ్ ఇవ్వాలి, ర్యాంప్ ఇవ్వాలి, ప్రాపర్ సైనేజ్, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, ఇవి మనము కంపల్సరీ ప్రొవిజన్స్ చేయాలి. ఇవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈఎంఎఫ్ అంటారు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్తో పాటు ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ ఏంటంటే మనము అక్కడ ఒక అంగన్వాడీ వర్కర్ని కానీ ఒక అంగన్వాడీ ICDS టీమ్ని పెడతాము. ఎవరైనా చైల్డ్ ఇన్ ఆర్మ్స్లో వచ్చినా కానీ ఉమెన్ వస్తారు కాబట్టి వారి కోసం ఒకటి. అలాగే ఏదైనా మెడికల్ సైడ్ నుంచి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఒక హెల్త్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఎవరికైనా ఇబ్బంది ఉంటుందనేసి వీల్ చైర్ ఒకటి, యాక్సెసిబుల్ ఎలక్షన్స్ కింద ఒక వీల్ చైర్ ఒకటి ఒక లొకేషన్కి, ఎస్పెషల్లీ మనకున్న 188 లొకేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఎక్కువ మంది వచ్చే దగ్గర కంపల్సరీ వీల్ చైర్ సౌకర్యం ఒకటి పెడతాం. అలాగే మనం NCC వాళ్ళని కూడా మనం కొంచెం రోపింగ్ చేస్తూ ఉన్నాము. సో NCC వాళ్ళకి వీఆర్ అట్లీస్ట్ ఒక 100 members వరకు NCC క్యాడెట్స్. అంతేగాని మనం 18 years అబోవ్ వాళ్ళని తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి 18 years బిలో ఉన్న NCC వాళ్ళని మేము రోపింగ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ డేటా మనకు ఓటర్ స్ట్రెంత్ రేంజ్ డీటెయిల్స్. అంటే మనకు 250 ఓట్స్ కన్నా తక్కువ ఉన్న PSలు 4 ఉన్నాయి. అలాగే మనకు 1100 నుంచి 1400 ఓట్లు ఉన్నాయి 4 ఉన్నాయి. సో మేజర్గా మనకు బిలో 500 తీసుకున్నట్టు కనుక దాదాపు 29 PSలలో బిలో 500 ఓట్స్ ఉన్నాయి.
అలాగే అబౌవ్ 1000 చూసుకున్నట్టు కనుక 1000 to 1100 23 ఉన్నాయి, 1100 to 1200 మధ్యలో 26 ఉన్నాయి, 1200 to 1300 మధ్యలో 8 ఉన్నాయి, 1100 నుంచి 1400 మధ్యలో 4 ఉన్నాయి. సో ఇది మనకు ఓటర్ స్ట్రెంత్ డీటెయిల్స్ బ్రేకప్ అనమాట, మనకు మన కాన్స్టిట్యున్సీలో ఎలా ఉందనేది. దాని తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ డేటా మనకు. సో మొత్తం మీద మనకున్న 188 లొకేషన్స్ 272 పిఎస్ సంబంధించి మేము మొత్తం కలిపి 28 రూట్స్గా మనము డివైడ్ చేసాం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని. 28 రూట్స్లో మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనకు వల్నరబిలిటీ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడైనా సరే ఓటర్లు వారి యొక్క ఓటుకు వినియోగించడంలో ఇబ్బంది పడడం కానీ లేదా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పిఎస్ని క్రిటికల్ పిఎస్గా మేము డిక్లేర్ చేస్తాము. సో కొన్ని పిఎస్ని క్రిటికల్ పిఎస్గా డిక్లేర్ చేస్తాము. సో మన దగ్గర వల్నరబుల్ పాపులేషన్ అంటే కనుక మనకు ఓటు వేయడానికి ఇబ్బంది విధంగా అలాంటి జనాభాని మనం ఆపి గొడవ పెట్టేలాగా మన దగ్గర అయితే ఎటువంటిది లేదు. ఏ గ్రామంలో కూడా ఓటుకు వినియోగించుకోవడానికి కూడా కష్టతరంగా ఏమీ లేదు. వేరేస్ మన కొన్ని పిఎస్లలో ఒక 25 పిఎస్లో ఒక క్రైటీరియా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఒక 7 పాయింట్ క్రైటీరియా ఇచ్చారు. ఏమన్నారంటే ప్రీవియస్ ఎలక్షన్లో ఏమన్నా గొడవలు జరిగాయా, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయా, లేదా పొలిటికల్గా సెన్సిటివ్గా ఉన్నదా, లేదా బాగా అంటే ఇంతకుముందు మనకు పోల్ డే వైలెన్స్తో పాటు ఎక్కడైనా సరే ఒకటే పర్సన్కి 75% ఓటు పడి ఆ పిఎస్లో 90% ఓటింగ్ జరిగి ఉంటే అలాంటివి కానీ అలా కొన్ని టెక్నికల్ క్రైటీరియా మీద తీసుకుంటే మనకు ఒక 25 పోలింగ్ స్టేషన్స్ కొంచెం బాగా క్రిటికల్గా అనిపించినాయి. అవి మనకు రీజన్ ఫర్ క్రిటికాలిటీ కూడా మనము మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకు ఎలక్షన్ కమిషన్ వారికి మనం పంపించాము. ఇది పొలిటికల్ వాళ్ళకు కూడా షేర్ చేస్తాం సేమ్ ఇన్ఫర్మేషన్ బోత్ ద పార్టీస్. అలాగే దాంతోపాటు 2 పార్టీస్ నుంచి పొలిటికల్ వరీ లిస్ట్ అని చెప్పి అన్నారు. సో అంటే అర్థం ఏంటి, మాకు ఈ పిఎస్లో ఇబ్బంది ఉండే ఆప్షన్ ప్రొఫైల్ మనం అఫీషియల్గా యాజ్ ఆఫ్ నో 2021 సెన్సెస్ జరగలేదు కాబట్టి సో 2011 సెన్సెస్ మాకు అఫీషియల్గా ఉంటుంది. సో దాని ప్రకారం లెక్కేస్తే మనకు 2,74,000 ఇస్ అవర్ పాపులేషన్. సో దెన్ మనకు షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు 60,000 ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఆల్మోస్ట్ 5,000 ఉన్నారు. దాని తర్వాత దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డేటా మనకు ఉన్న దాంట్లో. ఇది ఫైనలైజ్ డేటా. మనకు 15th ఇస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ద 15th కట్ ఆఫ్ డేట్ తీసుకొని 25th నాటికి అన్ని క్లెయిమ్స్ క్లోజ్ చేస్తే ఫామ్ 6, 7, 8 క్లోజ్ చేయగా మాకు ఫైనలైజ్ డేటా మన దగ్గర ఉన్న ఓటర్స్ యొక్క స్ట్రెంత్ 2,19,290 మంది, 2,19,290 పీపుల్ ఇస్ ద టోటల్ ఓటర్ స్ట్రెంత్. అందులో మగవారు 1,09,163 మంది, ఆడవారు 1,10,122 మంది. ఆడవారు కొంచెం ఎక్కువ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఒక 5 మంది ఉన్నారు. ఇందులో యంగ్ ఓటర్స్ అంటే 25 years బిలో ఉన్న వాళ్ళు దాదాపు 30,000 మంది ఉన్నారు. ఇది 15% మన కేటగిరీ. దెన్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఇందాక చెప్పాను మనకు బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు 3,583 మంది ఉన్నారు. 85 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు 1,090 మంది ఉన్నారు. ఇది మనకు బేసిక్ క్రక్స్ ఆఫ్ అవర్ ఎలక్టోరల్ ప్రొఫైల్. దాని తర్వాత ఇది ఒకటి హెల్త్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో మనకు జెండర్ రేషియోలో ఉంది. ఒక 1000 మంది ఓటర్స్ తీసుకుంటే మనకు ఫీమేల్ ఎక్కువ ఉన్నారు. మనకు మేల్ వర్సెస్ ఫీమేల్ రేషియో తీసుకుంటే 1000 మంది మగ ఓటర్లకు గాను 1,009 మంది ఆడవ ఓటర్స్ ఉన్నారు. అలాగే ఒక 1000 మంది పాపులేషన్ జనాభా తీసుకుంటే 741 మంది ఓటర్స్గా నమోదైనారు. అంటే మిగతా వాళ్ళంటే ఎదరు ఓటర్గా నమోదు కాకపోయినచ్చు లేదా చిన్నపిల్లలు అయినచ్చు, 18 years బిలో అయినచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ మనకు 0.5% ఉంది, ఇందాక చెప్పాము. సో మేల్ ఫీమేల్ చెప్పాము. యంగ్ ఓటర్స్ ఓన్లీ 18 to 19 years మాత్రం తీసుకుంటాం. వెరీ యంగ్ ఏజ్. లాస్ట్ 1 yearలో మనకు ఓటుకు పొందిన వాళ్ళు 2.79%. దిస్ ఆల్సో హెల్తీగానే ఉంది మనకు. సో టోటల్గా హెల్త్ ఆఫ్ ద రోల్ తీసుకుంటే మనకు సో బద్వేల్ కాన్స్టిట్యున్సీస్ అండ్ గుడ్ సైడ్. దెన్ తర్వాత ఏజ్ కోహర్ట్ అనాలిసిస్ అంటారు దీన్ని. అంటే మనకు ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారన్న డేటా కూడా మీకు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 19 మధ్య ఎంతమంది ఉన్నారు. సో దాని తర్వాత 20 నుంచి 29, 100 పైన పడి ఉన్న వాళ్ళు మన దగ్గర ఎవరు లేరు. కేవలం 90 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు ఒక 247 members ఉన్నారు. సో దాని తర్వాత ఓటర్ టర్న్అవుట్. లాస్ట్ టైంకి మన బై ఎలక్షన్స్కి ఓటర్ టర్న్అవుట్ దిస్ ఇస్ ద అఫీషియల్ నెంబర్. సో మనకు 78.76% మనకు 2019 జనరల్ ఎలక్షన్స్ వచ్చింది. 2021 బై ఎలక్షన్స్కి సో మనకు 70% మనకు ఓటింగ్ పర్సెంటేజ్ ఫైనల్గా తేలింది. దాని తర్వాత ఇది ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా మనకు. మొత్తం మీద మనకి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టు మొత్తం 272 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 188 లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన హై స్కూల్ ఉంది. హై స్కూల్ ఒక్క లొకేషన్, అందులో మనకు 9 బూత్స్ ఉన్నాయన్నమాట. అలా ఇందులో కూడా మనకు పోలింగ్ స్టేషన్ తీసుకున్నట్లయితే 272 కానీ 62 అర్బన్లో ఉన్నాయి. అంటే మనకు టౌన్లో ఉన్నాయి 62 ఉన్నాయి. అలాగే రూరల్లో వచ్చేసరికి 210 ఉన్నాయి. అర్బన్లో ఉన్న 62 పిఎస్లు కానీ అవి 28 లొకేషన్స్లో ఉన్నాయి. రూరల్లో ఉన్న 210 పోలింగ్ స్టేషన్స్ 160 లొకేషన్స్లో ఉన్నాయి.
మళ్ళీ బ్రేకప్ కూడా ఇచ్చాం. 1 PS ఉన్న లొకేషన్స్ ఏంటి, 2 PS ఉన్న లొకేషన్స్ ఏంటి, 3 PS లొకేషన్, 4 PS లొకేషన్, 5 PS అండ్ 6 PS అండ్ మోర్. సో మనకు జనరల్గా ఏంటంటే కనుక రూరల్లో 5 PS వరకు పెట్టుకోవచ్చు, బట్ అండ్ అర్బన్లో 5 PS వరకు పెట్టుకోవచ్చు. బట్ కానీ మన దగ్గర కన్సిడరేషన్ ఉంది కాబట్టి 6 PS అండ్ అబోవ్ మనకు అవసరం ఉంది కాబట్టి మనం స్పెషల్గా పెట్టుకున్నాం. మనకు అందులో 9 వస్తుంది. అలాగే మనకు ఒకటి పూర్మామిల్లో ఒకటి వస్తుంది మనకు. సో పూర్మామిల్లా అండ్ బద్వేల్ ఈ 2 చోట్ల మాత్రమే 6 అండ్ మోర్ కూడా ఉన్న ఒకటే లొకేషన్లో ఉన్న పోలింగ్ బూత్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో మేము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటారు. మనం కంపల్సరీ మేము ఇవ్వాల్సినవి అడిక్వేట్ ఫర్నిచర్ ఇవ్వాలి, హెల్ప్ డెస్క్ ఇవ్వాలి, వాళ్ళకి లైటింగ్ ఇవ్వాలి, ర్యాంప్ ఇవ్వాలి, ప్రాపర్ సైనేజ్, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ ఇవి మనము కంపల్సరీ ప్రొవిజన్స్ చేయాలి. ఇవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈఎంఎఫ్ అంటారు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్తో పాటు ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ ఏంటంటే మనము అక్కడ ఒక అంగన్వాడీ వర్కర్ని కానీ ఒక అంగన్వాడీ ఐసీడీఎస్ టీమ్ని పెడతాము. ఎవరైనా చైల్డ్ ఇన్ ఆర్మ్స్లో వచ్చినా కానీ ఉమెన్ వస్తారు కాబట్టి వారి కోసం ఒకటి. అలాగే ఏదైనా మెడికల్ సైడ్ నుంచి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఒక హెల్త్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఎవరికైనా ఇబ్బంది ఉంటుందనేసి వీల్ చైర్ ఒకటి, యాక్సెసిబుల్ ఎలక్షన్స్ కింద ఒక వీల్ చైర్ ఒకటి ఒక లొకేషన్కి, ఎస్పెషల్లీ మనకున్న 188 లొకేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఎక్కువ మంది వచ్చే దగ్గర కంపల్సరీ వీల్ చైర్ సౌకర్యం ఒకటి పెడతాము. అలాగే మనము ఎన్సీసీ వాళ్ళని కూడా మనం కొంచెం రోపింగ్ చేస్తూ ఉన్నాము. సో ఎన్సీసీ వాళ్ళు వీఆర్ అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఎన్సీసీ క్యాడెట్స్. అంతేగాని మనం 18 years అబోవ్ వాళ్ళకి తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి 18 years బిలో ఉన్న ఎన్సీసీ వాళ్ళని మేము రోపింగ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ డేటా మనకు ఓటర్ స్ట్రెంత్ రేంజ్ డీటెయిల్స్. అంటే మనకు 250 ఓట్స్ కన్నా తక్కువ ఉన్న పిఎస్లు 4 ఉన్నాయి. అలాగే మనకు 1300 నుంచి 1400 ఓట్లు ఉన్నాయి 4 ఉన్నాయి. అసలు మేజర్గా మనకు బిలో 500 తీసుకున్నట్టు కనుక దాదాపు 29 పిఎస్లలో బిలో 500 ఓట్స్ ఉన్నాయి. అలాగే అబోవ్ 1000 చూసుకున్నట్టు కనుక 1000 to 1100 23 ఉన్నాయి, 1100 to 1200 మధ్యలో 26 ఉన్నాయి, 1200 to 1300 మధ్యలో 8 ఉన్నాయి, 1100 నుంచి 1400 మధ్యలో 4 ఉన్నాయి. సో ఇది మనకు ఓటర్ స్ట్రెంత్ డీటెయిల్స్ బ్రేకప్ అనమాట, మనకు మన కాన్స్టిట్యున్సీలో ఎలా ఉందనేది. దాని తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ డేటా మనకు. సో మొత్తం మీద మనకున్న 188 లొకేషన్స్ 272 పిఎస్ సంబంధించి మేము మొత్తం కలిపి 28 రూట్స్గా మనము డివైడ్ చేసాం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని. 28 రూట్స్లో మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనకు వల్నరబిలిటీ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడైనా సరే ఓటర్లు వారి యొక్క ఓటుకు వినియోగించడంలో ఇబ్బంది పడడం కానీ లేదా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పిఎస్ని క్రిటికల్ పిఎస్గా మేము డిక్లేర్ చేస్తాము. సో కొన్ని పిఎస్ని క్రిటికల్ పిఎస్గా డిక్లేర్ చేస్తాము. సో మన దగ్గర వల్నరబుల్ పాపులేషన్ అంటే కనుక మనకు ఓటు వేయడానికి ఇబ్బంది విధంగా అలాంటి జనాభాని మనం ఆపి గొడవ పెట్టేలాగా మన దగ్గర ఎటువంటిది లేదు. ఏ గ్రామంలో కూడా ఓటుకు వినియోగించుకోవడానికి కూడా కష్టతరంగా ఏమీ లేదు. వెరాస్ మన కొన్ని పిఎస్లలో ఒక 25 పిఎస్లో ఒక క్రైటీరియా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, ఒక 7 point క్రైటీరియా ఇచ్చారు. ఏమన్నారంటే ప్రీవియస్ ఎలక్షన్లో ఏమన్నా గొడవలు జరిగాయా, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయా, లేదా పొలిటికల్గా సెన్సిటివ్గా ఉన్నదా, లేదా బాగా అంటే ఇంతకుముందు మనకు పోల్ డే వైలెన్స్తో పాటు ఎక్కడైనా సరే ఒకటే పర్సన్కి 75% ఓటు పడి ఆ పిఎస్లో 90% ఓటింగ్ జరిగి ఉంటే అలాంటివి కానీ అలా కొన్ని టెక్నికల్ క్రైటీరియా మీద తీసుకుంటే మనకు ఒక 25 పోలింగ్ స్టేషన్స్ కొంచెం బాగా క్రిటికల్గా అనిపించినాయి. అవి మనకు రీజన్ ఫర్ క్రిటికాలిటీ కూడా మనము మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకు ఎలక్షన్ కమిషన్ వారికి మనం పంపించాము. ఇది పొలిటికల్ వాళ్ళకు కూడా షేర్ చేస్తాం సేమ్ ఇన్ఫర్మేషన్ బోత్ పార్టీస్. అలాగే దాంతోపాటు 2 పార్టీస్ నుంచి పొలిటికల్ వరీ లిస్ట్ అని చెప్పి అన్నారు. సో అంటే అర్థం ఏంటి, మాకు ఈ పిఎస్లో ఇబ్బంది ఉండే